ఈ అక్క మీ అందరికీ తెలుసా? ఓకే. మొదటి యోహాను రెండో మీరు చెప్పొద్దు, అక్క చెప్తారు. మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చెప్పులు కొట్టండి అక్కకి, చప్పట్లు కొట్టండి. నిజంగా మేము గట్టి చెప్పులు కొట్టాలి అక్కకి. చాలా సిబిఎస్ఈకి వెళ్ళాం. ఏ పిల్లలు కూడా ఇంత చక్కగా చెప్పలేదు. అందులోని ఫస్ట్ నుంచి 5th క్లాస్ పెద్దవాళ్ళు చెప్పేస్తాను, నేను చెప్పేస్తాను, రెడీ అయిపోతున్నారు వాళ్ళు. పక్కనుండమ్మా ఇంకొక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి కూడా చూద్దాం, ఇద్దరు ఎవరు బాగా చెప్తారో చూద్దాం. చెప్తామన్నయ్యా, వాక్యం చెప్తామన్నయ్యా. చెప్తావా? నేను చెప్పనా? నేను చెప్పనా? మరి నేను చెప్తే ఇంతవరకు నేర్పించాను కదా, నీకు రాలేదా? రాలేదా? ఓకే, కూర్చో, నేర్చుకుందిగా. ఓకే, ఇంకొచ్చిందన్నయ్యా? చెప్పించా? ఓకే, ఇట్రా. మరి ఎందుకు వచ్చా వాక్యం రాలేనప్పుడు? టీవీలో కోసం వచ్చిందక్క నీకు. దా. దీపిక. అక్క పేరేంటి? మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు నిరంతరము నిలుచును, గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, వాక్యం చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకము దాని ఆశలు గతించిపోవడం మర్చిపోయింది, నిరంతరం నిలిచినంట.